తీసుకుని అక్కడ ప్రతిసారి తీసుకునేటప్పుడు మొదట్లో ఇంట్లో పెట్టుకున్నాం. అప్పుడు ఏ పర్మిషన్స్ కాదు. ఓ 10,000 రూపాయలు సరుకు తెచ్చి పెట్టాడు మా బాబాయ్. రారా నువ్వు కూడా అంటే వెళ్ళాను. అమ్మడం చకచక రేట్లు రాసియడం, ఇదేది దాన్ని ఏమంటారు డిస్కౌంట్ తీయడం, ఇదంతా చేయడం అలవాటు. కాబట్టి అప్పుడు ఏంది, మొత్తం నువ్వు 100 సామాన్లు కొన్నావు, 100 కలిపేసేసి ఇప్పుడు క్యాలిక్యులేటర్ అప్పుడు క్యాలిక్యులేటర్ మా బాబాయ్ పడితే నేనేమో బీకామ్ చేస్తున్నాను కదా, మాకు అప్పుడు క్యాలిక్యులేటర్ బ్యాన్ కదా కాలేజీలో. కాబట్టి చేతితో నోటుతోనే లెక్క వేయడం అలవాటు. దాంతో అవన్నీ వేసేసి ఫైనల్ గా డిస్కౌంట్ కూడా వేసేసి తీసేసి చకచక అయిపోద్ది. వాళ్ళు క్యాలిక్యులేటర్ చేసే పని నేను నోటితో చేశాను. అందుకని అట్లా అలవాటు అయిపోయాను. నన్ను బద్దాక కంపల్సరీ ప్రతి ఏడాది పెట్టుకునేవాడు. తర్వాత వాళ్ళు పీడబ్ల్యూడి గ్రౌండ్స్ లో పెట్టేవాడు. అప్పుడు ఈ అనుమతులు ఎట్లాగా, ఇదొక దాన్ని ఏమంటారు ఆర్గనైజ్డ్ టీమ్ లాగా ఉంటారు. ఈ ఏడాది 50 షాపులు ఉంటే వచ్చే ఏడాది 70 అవుతాయి, 100 అవుతాయి. ఆ టీం వాళ్ళకి మనం ఇంత లంచాల డబ్బులు ఇచ్చేయాలి. వాళ్ళు అగ్నిమాపక శాఖ కింద, పోలీస్ శాఖ కింద, రెవెన్యూ శాఖ కింద ఇచ్చి ఒక షాప్ కి మనకి 25,000 అవుతుందంటే పైన ఒక 15,000 రూపాయలు ఇప్పుడు రోజుల్లో, అప్పట్లో 10,000 రూపాయలు పైన లంచాల కిందకి ఇచ్చేసుకోవడం. మనకి సరిగ్గా వర్షం పడకుండా ఉంటే 50,000 వస్తాయి. వర్షం పడిందంటే సరుకు మిగిలిపోతుంది, లాస్ అవుతాం. లేదా ఆ 30,000 40,000 అవుతుంది. అట్లాగా చూసాం. నేను 5,000 రూపాయలు పెట్టి రోడ్డు మీద పెట్టేవాడిని మన సామరంగం చోట.